పోలీసులు మాకేం చెప్పారంటే ఇక్కడి నుంచి ఒక గంటన్నర దూరంలో ఉన్నది శవాలు, మీరు విజువల్ తీసుకోవచ్చు, వచ్చేయచ్చు అన్నారు. మేము వాళ్ళతో పాటు లారీలో వెళ్ళాం. లోపలికి వెళ్ళేటికి 5 గంటలు పట్టింది. ఏంటంటే వాళ్ళు మమ్మల్ని షెల్టర్గా వాడుకోవడానికి, మాధవ్ అంటే రాష్ట్ర అధ్యక్షుడు, అతనే చనిపోయాడంటే పోలీసు వాళ్ళ మీద అటాక్ చేస్తారు మావోయిస్టులు. అటాక్ చేయకుండా ప్రెస్ ఉందంటే కనుక ఏం చేయరు కదా, అందుకని మమ్మల్ని నుంచోబెట్టి వాళ్ళ కింద కూర్చున్నారు లారీలో. అక్కడికి వెళ్ళాక ఎక్కడుందంటే ఓ చోట లారీ కొంతవరకు వెళ్ళింది, అసలు లారీ శవాల దాకా వెళ్ళిపోద్దని చెప్పారు. తీరా చూస్తే అక్కడి నుంచి 2 కొండల అవతల ఉంది ఈ ఎన్కౌంటర్ జరిగిన స్పాట్, బాడీస్ తీసుకురావాల్సింది. అంటే అక్కడి నుంచి దిగి 2 కొండలు అంత దూరం నడవాలి. అంటే ఇంకొక రాత్రి దాకా నడుస్తూనే ఉన్నాం. పొద్దున్నే 7 గంటలకు బయలుదేరిన వాళ్ళం, మధ్యాహ్నం 3 అడవిలోకి వెళ్తే 3-4 అక్కడి నుంచి నడకతో 6 అయింది 7 అయింది వెళ్తానే ఉన్నాం. ఆ ముందున్న ఆఫీసరు పదండి 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 అంటున్నాడు తప్పించి ఇది లేదు. మంచినీళ్ళు కూడా పట్టుకెళ్ళాం మేము ఎవరు, వాళ్ళు ఇచ్చిన ఒక్క బాటిల్ అవి అయిపోతే ఇంకో బాటిల్ లేదని ముందే చెప్పారు, లేవు ఎవరి దగ్గర. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళం పెజాలు తడుపుకునే పరిస్థితి, ఎక్కడ దొరకవు. అట్లా వెళ్ళిన తర్వాత ఇక కొంత దూరం పోయాక అసలు విషయం అర్థమైంది, వాళ్ళు వైర్లెస్ సెట్లు కమ్యూనికేషన్ అందట్లేదు, వీళ్ళకి తెలియదు అసలు రూట్ ఎక్కడ అనేది. మమ్మల్ని తీసుకెళ్ళు ఆయన అట్టగా వెళ్ళిపోతాడు కొండలు. ఇక చివరికి చూసి వాళ్ళని పోనీలే మనం ఇళ్ళ లారీల దగ్గర ఉందామనేసి మేము ఆగాం, ఒక 5 ఆగిన తర్వాత అడవి మధ్యలో మాకెవరినన్నా వెనక్కి తీసుకెళ్ళాలంటే ఎట్లాగా, అడవిలో దారి ఎట్ట తెలుసుద్ది, పొద్దునయ్యాక చూసుకుందామని అక్కడే ఉందామని డిసైడ్ అయ్యాం. అప్పుడు మాకు నీళ్లున్న ఒక ప్లేస్ దగ్గర దాకా వెళ్ళి అక్కడ చుట్టూ గొయ్యి తవ్వుకున్నాం అందరం కూర్చుని. ఎందుకంటే పాములు కానీ జంతువులు కానీ వస్తే మనం ఎక్స్పర్ట్స్తో అంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఉన్నాం కాబట్టి అవగాహన ఉంది కాబట్టి కన్న తవ్వుకుంటాం. అప్పుడు మన మీదకి రావన్నమాట ఇవన్నీ వచ్చిన వాటిట్లో ఏమన్నా మంట అన్న పెడతాం, అట్లాంటి సిస్టమ్ అవసరమైతే.